ఇటీవల జగన్ జాతకం మనం చూసాం. అయితే జగన్ జాతకంలో గురు చండాల యోగం అనేది ఒకటి ఉందని చెప్పి, అయితే దీనికి సంబంధించి రానున్నటువంటి యొక్క కాలంలో చాలా ఇబ్బందులు పడబోతున్నాడని చెప్పేసి అయితే మనం విన్నాం. అయితే ఆయనకి చాలా దగ్గరగా ఆయనకి చాలా మంచిగా చెప్పేటువంటి ఒక కొంతమంది ఎవరైతే సెలబ్రిటీ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా తను రానున్న కాలంలో భయంకరమైన ఇబ్బందులు పడబోతున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అయితే అసలుకి గురుచండాల యోగం అంటే ఏంటి, ఇది ఓన్లీ జగన్కేనా, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఇక్కడ జగన్కి సంబంధించి జాతకం మీరు పోయినసారి చెప్పారు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అండ్ అదేవిధంగా జగన్ జాతకం చూసాం. అయితే జగన్ జాతకంలో గురు చండాల యోగం ఉంది, దీనివల్ల రానున్న కాలంలో అతి భయంకరమైన ఇబ్బందులు పడబోతున్నాడు, బంధన యోగం కూడా ఉంది, కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి అయితే మీ విశ్లేషణ చెప్పారు. కానీ అసలు గురు చండాల యోగం అంటే ఎందుకు, దానివల్ల ఏం జరుగుతుంది, రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు ఆయనకు ఉన్నటువంటి ఒక అభిమానులు కావచ్చు, ఆయన సడన్గా అలాగ చనిపోవడానికి రీజన్స్ ఏంటి, ఏదైనా జాతక లోపం అంటే కొంతమందికి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక కొన్ని ఉంటాయి, అలాంటి ఏదైనా ఉందా, దాని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే గురు చండాల యోగం మనకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో గురు చండాల యోగం తర్వాత వెళ్దాం. అసలు గురు చండాల యోగం అంటే ఏంటి అనే చూద్దాం. అంటే గురు చండాల అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాహు ప్రభావంతో, రాహుకి దగ్గరగా గురువు ఉంటే అది గురు చండాల యోగం అంటాం మనం. ఇప్పుడు చంద్రుడికి దగ్గరగా చంద్రుడు రాహు అడ్డం పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది మనకి చంద్రగ్రహణం వస్తుంది. అలాగే రవికి రాహు అడ్డం పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది సూర్యగ్రహణం. ఇట్లా గ్రహణం పట్టింది అంటున్నాం కదా, చంద్రుడి గ్రహణం పట్టింది, సూర్యుడి గ్రహణం పట్టింది అంటున్నాం కదా, మరి గురువుకి కూడా గ్రహణం పట్టాలిగా. ఆ గురువుకి పట్టిన గ్రహణమే ఈ గురు చండాల యోగం అనుకోవచ్చు మనం. ఒక రకంగా చెప్పాలంటే నేను మీకు అర్థం కావడానికి రాహుల గ్రహణం లేకపోతే చంద్రగ్రహణం సూర్యగ్రహణం చెప్పాను, కానీ ఇది గురు చండాల యోగం అని చెప్పి ఎందుకంటామంటే ఇది మంచి యోగం కాదు, ఇది నెగిటివ్. కొంచెం ఇప్పుడు గజకేసరి యోగం అంటాం, అది మంచి యోగం. ఇక్కడ పేరులోనే గురు చండాల యోగం అని ఉంది, గురు మంచి యోగం గురు అనుగ్రహ యోగం అని అనలేదు కదా, కాబట్టి ఇది ఒక నెగిటివ్ యోగంగానే చెప్పాల్సి వస్తుంది. అది కూడా ఎప్పుడంటే ఒక వ్యక్తికి జాతక చక్రంలో గురువు రాహువు కలిసి దగ్గరగా, అంటే ఒక రాశి చక్రంలో 30 డిగ్రీలు ఉంటుంది. 30 డిగ్రీల్లో గురువుకిను రాహువుకి ఉన్న డిగ్రీలు కనీసం 10 డిగ్రీల లోపలే ఆ గ్రహాలు ఉంటే అది గురు చండాల యోగంగానే మనం భావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఎలా ఉందని మనం తర్వాత చూద్దాం. జనరల్గా అయితే ఇట్లా చెప్తారన్నమాట, 10 డిగ్రీల పరిధిలోనే ఆ గురువు రాహు ఉంటే గురు చండాల యోగం అంటారు. ఇలాంటి యోగం ఉన్న వ్యక్తులు ఏంటంటే రాహు అనేవాడు ఒక మాయ అండి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వినాశకారి అని చెప్పొచ్చు. విశ్వ వినాశనానికి కూడా దారి తీసేది రాహువే. నాణ్యానికి రెండో వైపులాగా రాహుని ఒక కోణంలో మంచిగా చూడొచ్చు, ఒక కోణం చెడుగా చూడొచ్చు. కానీ ఇట్లా ఒక గ్రహానికి గురువుకి పట్టాడంటే, గురువుని మన భృగునాడి జాతకుడు జీవకారకుడికి అని చెప్తూ ఉంటాం. ఈ జీవకారకుడు గురువు రాహువుతో కలిసి ఉంటే ఏమవుద్దంటే రాహువు ముందుకు వెళ్ళనివాడు, ఒకసారి అమాంతం పైకి లేపుతాడు, తర్వాత అమానం కింద పడేస్తాడు. ఒక్కసారి అది జరిగేది అట్లా. కాబట్టి రెగ్యులర్గా ఒకసారి పైకి లేపాడు కదని చెప్పి మాటికి పైకి లేపుతాడని మనం కూడా లేదు. రాహు తీవ్రత అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం నాణ్యానికి ఒకవైపే చూడకూడదు, నాణ్యానికి రెండో వైపు కూడా రాహు ప్రభావం విశ్వ వినాశనానికి దారితీస్తాడు. ముఖ్యంగా కలియుగంలో ధర్మము 3 పాదాల మీద వెళుతూ ఉంటుందంటారు, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ధర్మం అనేది 3 పాదాల మీద నడవడానికి ప్రధాన కారణం రాహు ప్రభావమే. ఎందుకంటే మనకు పితృదోషాలు కానీ లేకపోతే ఇలాంటి తాత ముత్తాతల నుంచి కూడా ఈ దోషం వస్తుందా, మీరు అడిగే ప్రశ్నలోనే దానికి జవాబుగా చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. ఇది పితృదోషం కింద కూడా భావించవచ్చు. తాత ముత్తాతలు చేసే పనుల ప్రభావం కూడా ఆ వ్యక్తి జాతకంలో కనిపిస్తుంది. అది కూడా ఆ రాహుగ్రహం బట్టి మనం జాతకంలో ఆ పితృదోషం ఉందా లేదా అని చెప్తూ ఉంటాం. ఆ పితృదోషం ఉన్న వాళ్ళకి ప్రధానంగా రాహు చండాల గురు చండాల యోగం అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇక మీరు జగన్మోహన్ రెడ్డి జాతకంలో అలా ఉందా లేదా అనే విషయానికి వద్దాం. ఆయన 21 డిసెంబర్ 1972లో పుట్టారు. ఆయన జాతక చక్రంలో ధనుస్సు రాశిలో రాహువు 23.18 డిగ్రీల్లో రాహువు ఉన్నాడు. గురువు 21.4848. అంటే ఈ రెండింటి గ్రహాలకి ఉన్న తేడా ఏంటి,
2 డిగ్రీలు మాత్రమే, 2 డిగ్రీలు తేడాతోనే చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఎలా మంచి చేస్తాడు? చెప్పాను కదా, ఒక పరిధిలో ప్రమాదం పైకి లేపాడంటే ఇంకొకసారి అమాంతం కింద పడేస్తాడు. దాంతోపాటు మరి బంధన యోగం కూడా ఉందనుకోండి, జైలు జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి జాతకంలో ఉన్నది అని నేను మీకు మొన్న జాతకం చెప్పినప్పుడు నేను చెప్పింది. అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయే టైంకి కూడా ఆయన చనిపోయింది కూడా సరిగ్గా అలాంటి సూచనలే ఉన్నాయి, అలాంటి గ్రహస్థితిలో ఉన్నాయని కూడా అంటున్నారు. అది నిజమంటారా? 100% నిజమండి. అంటే ఒక జాతక చక్రంలో పుట్టినప్పుడు జాతక చక్రంలో గురుచండాల యోగం గురించి మీకు చెప్పాను. కానీ గురుచండాల యోగం అంటే జాతక చక్రం పుట్టినప్పుడు చక్రాలే కాదు, గోచారంలో కూడా గురుచండాల యోగం ఉంటుంది. గోచారం అంటే మొన్నటిదాకా కూడా ఇప్పుడు గురువు గోచారంలో మేషరాశిలో ఉన్నాడండి. మేషరాశిలో మొన్నటి వరకు కూడా రాహు ఉన్నాడు. ఇప్పుడు బయటికి పక్కకి వెళ్ళిపోయాడు, అపసవ్యంగా వెళ్ళిపోయి అన్ని గ్రహాలు ఎలా క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి, ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి రాహుకేతులు అనేవి. ఓకే. ఒక 6 నెలల పాటు మొన్న గురువుతోనే రాహు ఉన్నాడు మేషరాశిలో. అది గోచారం అంటుందని. ఆ గోచారం కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది జాతకుల మీద, కంపల్సరీగా చూపిస్తుంది. ఇక రాజశేఖర రెడ్డి గారి జాతకాన్ని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు 8 జూలై 1949లో పుట్టారండి. ఆయన జాతకంలో 159 కాంబినేషన్లో గురువు రాహు కేతువుతో కనెక్ట్ అయి ఉన్నాడు. 159 కాంబినేషన్లో మకర రాశిలో ఉన్న గురువు కన్యా రాశిలో ఉన్న కేతువుతో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. 159 కాంబినేషన్ అంటాం. అంటే ఒకే దిక్కులో ఉన్న గ్రహాలుగా మనం చెప్తూ ఉంటుంది దీన్ని. ఆయన డైరెక్ట్గా గురుచండాల యోగం లేదు, కానీ జాత చక్రంలో ఈ కేతువు ఆ గురువు కనెక్షన్తో ఉంది. వీటికి గోచారంలో ఆ గ్రహాల కాంబినేషన్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ప్రమాదమే. మరి అలా వచ్చిందా మీకు ఆయన చనిపోయేటప్పుడు మీరు అడగవచ్చు. ఆయన చనిపోయింది 2వ తారీఖుని, సెప్టెంబర్ 2వ తారీఖు 2009లో చనిపోయారు ఆయన. అప్పుడు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆ టైంలో గురుచండాల యోగం నడుస్తుంది. ఓకే. ఎలా అంటారా? గురువు మకర రాశిలోనే ఉన్నాడు. అంటే జన్మ గురువుతో కనెక్ట్ అయి ఉన్నాడు. కనుక చెప్పాలంటే జన్మ గురువుతో గోచార గురువు కనెక్ట్ అవ్వటం మంచిది, చాలా మంచిది. ఆ వ్యక్తికి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆ టైంలో ఆయన ఎన్నికలు జరిగినప్పుడు ఆయన అత్యధిక మెజారిటీతో పేరు గెలుపొందడానికి ప్రధానంగా కారణం కూడా ఆ గురువేనని చెప్పాలి. కానీ ఆ గురువుకి రాహువుతో కనెక్ట్ అయి ఉన్నాడు. గోచారంలో రాహువు గురువు కలిసి మకర రాశిలో ఉన్నారండి. పైగా జాతక గురువు మీద అంటే మకర రాశిలో 5 డిగ్రీల్లో గురువు ఉన్నాడు జాతక చక్రంలో రాజశేఖర రెడ్డి గారికి. అదే గోచారంలో కూడా రాహు 5 డిగ్రీలతో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. ఓకే. అది ఆయనకి ఏంటంటే ఈ గోచారంలో 5 డిగ్రీలతో సేమ్ 5 డిగ్రీలతో రాహుతో కనెక్ట్ అయి ఉండటము. అలాగే ఈ గురువు గోచార గురువు వక్రించే ఉన్నాడు, జాత గురువు వక్రించే ఉన్నాడు. ఈ రాహు కనెక్ట్ అయిపోయి ఉంది. అంటే రాహువు కేతువు డబుల్ కనెక్షన్ వచ్చినట్టే కదా. జాతకంలో కేతు కలిసి ఉన్నాడని చెప్పాను కదా, గోచరంలో రాహు కలిసి ఉన్నాడు. ఇప్పుడు విమాన ప్రమాదాలు, ఉపద్రవాలు, ప్రళయాలు ఇవన్నీ ఈ రాహు కేతులు ఎఫెక్ట్ వల్లే వస్తూ ఉంటాయి. మరి అది జరిగింది. ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. 100% కారణం అదే. అదే టైంలో సెప్టెంబర్ 9వ తారీఖున శని రాశి మారుతున్నాడు. ఒక విధంగా సెప్టెంబర్ 9 తర్వాత అయితే ఒక విధంగా ఆయనకు ప్రమాదం తప్పి ఉండేది. ఓకే. తప్పి ఉండేది కానీ ప్రమాదం పొంచే ఉంది జనరల్గా. అయినా అప్పుడు తప్పినా కానీ మళ్ళీ జాతకంలో ఉన్న కేతు మీదకే వస్తున్నాడుగా, కర్మ ఎండ్ అయిపోతుంది అక్కడ. ఈ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయండి. పైగా ఇంకోటి ఏంటంటే మనం షష్ఠి పూర్తి అంటూ ఉంటాం. షష్ఠి పూర్తి ఎందుకంటారంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు గురువు శని ఏ రాశుల్లో ఉన్నాయో గ్రహాలు 60 సంవత్సరాల తర్వాత కూడా అవే రాశుల్లో ఉంటాయి. ఓకే. మరి రాజశేఖర రెడ్డి గారి జాతకంలో అలా ఉన్నాయని మీరు అడగచ్చు. రాజశేఖర రెడ్డి గారి జాతకంలో గురువు మకర రాశిలో ఉన్నాడు, శని సింహరాశిలో ఉన్నాడు. మరి ఆయన చనిపోయేటప్పుడు 2009లో గురువు మకర రాశిలోనే ఉన్నాడు, శని సింహరాశిలోనే ఉన్నాడు. అంటే షష్ఠిపూర్తి జరిగింది కదా. షష్ఠిపూర్తి జరిగినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడున్నాయో పుట్టినప్పుడు ఎక్కడున్నాయో అవే 60 సంవత్సరాలకి అక్కడ ఉంటాయి. అందుకని మనం షష్ఠిపూర్తిని ఘనంగా చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఓకే. అది అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ గురుచరణాల యోగం ప్రభావం అనేది ప్రతికూలంగా మారిపోయింది కదా. నేను నాకు చెప్పినట్టుగా గోచారంలోనేమో రాజశేఖర రెడ్డి గారికి ఎఫెక్ట్ చూపించింది.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈయన జాతకంలోనే ఉంది గురుచండాల యోగం, డైరెక్ట్గా ఉంది. అది నేను చెప్పేది. అయితే ఇప్పుడు జగన్కి కూడా రాజశేఖర రెడ్డికి జరిగే ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో అలా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. ఆ గోచార గ్రహాల కనెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బంధన యోగము లేదా ఈ ప్రమాదాలు కానీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. డబుల్ రాహువు, డబుల్ కేతు ఎఫెక్టు, కర్మకారకుడైన శనితో ఎండ్ అయినప్పుడు ఎఫెక్ట్ కనిపిస్తుంది. అది నేను చాలా జాతకాల్లో చెప్పాను గతంలో. మీరు ఆ లియో డివోషనల్ ఛానల్లోనో లేకపోతే ప్రమాదాల మరణాలు జరిగినప్పుడల్లా నేను అనాలిసిస్ చెప్తూ ఉంటాను. దాంట్లో ఏం చెప్పాను నేను, జాతక శనితో గోచారకేతు కనెక్ట్ అయినప్పుడు అని చెప్పాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జాతకంలో నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో శని ఎక్కడ ఉందంటే వృషభ రాశిలో శని ఉంది. గోచారంలో ఇప్పుడు కేతువు ఎక్కడున్నాడంటే కన్యారాశిలో ఉన్నాడు కేతువు. ఈ కన్యారాశిలో ఉన్న కేతువు జాతక శనితో కనెక్ట్ అవ్వటం వల్ల కర్మ ఎండ్ అయిపోతుంది అక్కడ. ఓకే, కర్మ ఎండ్ అవ్వటం వల్ల ఇది గురుచండాల యోగం కాదు. జనరల్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చనిపోతారా అనుకో ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయా అన్నప్పుడు చెప్తున్నాను. ఈ కర్మ ఎండ్ అయ్యే పరిస్థితుల్లో ఇక్కడ కేతు ఉంది. అయితే రేపు మే 1వ తారీఖు తర్వాత ఈ గోచార గురువు మేషంలో ఉన్న గురువు ఈ శని మీదకి వస్తున్నాడు. అంటే కేతువు నీడలోకి గురువు కూడా వచ్చేస్తున్నాడు. అది బంధన యోగంగా మారచ్చు లేదా ప్రమాదాలకు పరిణమించవచ్చు. అలా ఉంది పరిస్థితి ఆయనకి. ఇక మనం వీళ్ళ జాతకాల గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ జనరల్గా మన గురుచండాల యోగం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ గురుచండాల యోగం వల్ల అంటే సోదరులతోనూ తోబుట్టువులతోనూ వివాదాలు ఉంటాయి, వ్యాపార సంబంధమైన దెబ్బలు ఉంటాయి, ఆరోగ్యపరమైన దెబ్బలు ఉంటాయి, విమాన ప్రమాదాలు లేదా వాహన ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయండి. స్థానభ్రంశము, మన స్థానాలు మారిపోవటం కానీ, ఇది ఎవరికైనా ఏ వ్యక్తులకైనా సరే గురుచండాల యోగం ఉన్న వ్యక్తులకి ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది రాజకీయ రంగంలో వాళ్ళకి ఇంకా తరచూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది అందువల్ల ఈ మనకి ఎప్పుడైతే జేజేలు పలుకుతూ ఉంటారు రాజకీయ రంగంలో, అలా జేజేలు పలికిన వాళ్ళే తిట్టే పరిస్థితి కూడా వస్తాయి. ఇలాంటి యోగం ఉన్న వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా మనకి జేజేలు కొడతారు, కానీ పరిస్థితులు మారినప్పుడు మనం తిట్టేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అలా రివర్స్లో ఫలితాలు ఉంటాయి. అది రాహువు కారణంగా వచ్చేదే. ఎందుకంటే రాహు కేతువుల్లో మనం రాహు గురించి ఎందుకు చెప్తున్నామంటే, రాహు అనేవాడు మాయ. ఇప్పుడు పాముకి తోక కేతు అనుకుంటే తలకాయ రాహువు. రాహుకి కోరికలు ఎక్కువ ఉంటాయి, తలకి ఎప్పుడు కోరికలు ఉంటాయి, తోకకి కోరికలు ఉండవు. కాబట్టి ఆ కోరికలతో విజృంభించేస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల మనుషులను తప్పుదో పట్టిస్తూ ఉంటాడు రాహువు. జనరల్గా జరిగేది అది. ఇప్పుడు నవగ్రహాలు అనుకూలించకపోయినా రాహుకేతువుల వల్ల మనకు అనుకూలిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. రాహుకేతువులకి అనుకూలించకపోతే చెడు ఫలితాలు ఉంటాయి. మన జాతకంలో 4 గ్రహాలే మన దశ దిశ నిర్దేశిస్తూ ఉంటాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే, ఒకటి గురువు, 2 శని, లాంగ్ స్టాండింగ్ గ్రహాలు ఇవి. ఆ తర్వాత రాహుకేతువులే. ఈ 4 గ్రహాలే మనిషి జాతకాన్ని నడుపుతూ ఉంటాయి. అలాగే రాహుకేతులు ఇచ్చే యోగాలు కూడా శాశ్వతంగా ఉండవు, అశాశ్వతం. అది ఇవాళ మనకు ఒక మంచి పదవి ఇచ్చేస్తాడు, కానీ అది శాశ్వతం అనుకోవడం పొరపాటు, అది అశాశ్వతం. ఇది శాస్త్రంలో పుస్తకాల్లో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను, కానీ ఇప్పుడు నా కల్పనగా చెప్పేది కాదు. ఇది మీకు శాస్త్రంలో రాసే ఉంది. రాహుకేతులు ఇచ్చే యోగాల మీద అది శాశ్వతమైన యోగాలు కాదు, అది అశాశ్వతం. ఇంకా కేతువు మోక్షకారకుడు చెప్పాలంటే. కేతువు అంతో ఇంత దయతలుస్తాడు, కానీ రాహు దయతలచడు. మనకి మాయ కల్పించేసి భ్రమంలో తీసుకెళ్ళిపోయి అమాంతం పడేస్తాడు. కాబట్టి ఈ రాహుకేతులు ప్రభావం వల్ల ఉన్నవాళ్ళు, గురుచండాల యోగం ఉన్నవాళ్ళు, వాళ్ళకి సరైన పరిష్కారాలు చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది అండి. అది ఒక రాజకీయ యోగాన్ని, రాజ్యాధికారాన్ని పొందాలంటే గురుచండాల యోగం ఉన్నవాళ్ళు దానికి రాహుకు సంబంధించిన పరోక్షంగా ప్రత్యక్షం కానీ పూజలు చేసుకోవడం, వాళ్ళు ఆరాధన చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అది జపదాన హోమాలు ఇవి చేసుకోవడం, చండీ హోమం లాంటివి ఇవి చేసుకుంటే ఆ రాహు వల్ల వచ్చే కీడంతా పోతుంది. లేకుంటే మాత్రం మనం శంకరగిరి మాన్యాలు అంటారు చూసారా, అలా ఉంటుంది. అది ఏ వ్యక్తి జాతకంలో అయినా సరే ఆ గురుచండాల యోగం అది 10 డిగ్రీల లోపల ఆ గ్రహాలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్త పడాల్సిందే. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి
గురుచండాల యోగంలో జగన్ సంబంధించినటువంటి జాతకం ఉంది. సో నిన్న మొన్న చిన్న రాయేదో తగిలింది, అది కాదు ఇంకా చాలా పెద్ద స్క్రిప్టే ఉంది అంటూ తను కూడా చెప్తున్నాడు. అసలు ఏం జరగబోతుందో ఏమో, అందరం కూడా మే 13 ఎన్నికలు కాబట్టి అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో జూన్ 4th చూద్దాం. నమస్తే. నమస్తే.